మరణము గొప్పది కదా. మన జననము గురించి మనం పుట్టినరోజులు చాలామంది హ్యాపీగా చేసుకుంటాం, కానీ మన మరణ దినం గొప్పది. ఎందుకు చెప్పండి మరణ దినం గొప్పది అంటున్నారు? చచ్చిపోతే అందరికీ బాధనే కదా. విడిచిపెట్టి వెళ్తున్నటువంటి కుటుంబానికి బాధ, విడిచి వెళ్తున్నటువంటి వారికి కూడా బాధ. రేపు నేను చచ్చిపోతా అంటే నాకు బాధ ఉంటుందా? ఉండదా? రేపు నేను చచ్చిపోతున్నా అంటే నాకు బాధ ఉంటుంది. కానీ దేవుడు పరిశుద్ధ లేఖనంలో ఒకటి మరణ దినము గొప్పది అని అన్నాడు కదా. ఎందుకని అన్నాడు? సృష్టికర్తను చూడబోయేటటువంటి ఆ నేత్రాలు ఆ మరణంతోనే కలుగుతాయి కనుక ఆ మరణం గొప్పది. ఆ మరణం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనని సృష్టించినటువంటి సృష్టికర్తను చూడబోతున్నాము గనుక ఆ మరణము గొప్పది. ఆ మరణం కొరకు మనం నిరీక్షణ గలవారమై ఉండాలా. ఆ మరణము వచ్చేంత మటుకి ఇప్పుడు నేను ఒక మాట ఏమంటానంటే, మనం ఒక ఊరికి వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఒక్కటి సిద్ధపరచుకుంటాం. ఆ రాత్రి సరిగా నిద్ర పట్టదు కదా. ఆ రాత్రి నిద్ర పట్టదు, బట్టలు చదువుకుంటాం, అక్కడ కావాల్సినటువంటి సరుకులు చదువుకుంటాం, డబ్బులను సమకూర్చుకుంటాం, బ్యాగులు సమకూర్చుకుంటాం, అనేక విధమైనటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా మనకు అక్కడ కావాల్సినటువంటి నిత్యావసరాలు సరుకులు అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉంటాం. కానీ మనము రేపు మరణిస్తామో రేపు బతుకుతామో లేదో కూడా తెలియక జీవిస్తున్నటువంటి మనము ఆ పరలోకం కొరకు మనం ఎందుకు సమకూర్చుకోమో, ఎందుకు ఆలోచించమో, ఎందుకు భయభక్తులు కలిగి ఉండయో మనకైతే తెలియదు. కానీ దేవుని పరిశుద్ధ లేఖనం ఏమంటుంది? ప్రతి క్షణం మనని హెచ్చరిస్తూ ఉంది, బిడ్డ మీరు నరులారా తిరిగి రండి అని పంపించిన. అంటే మీరు ఎక్కడికి రావాల్సిన వారు? పరలోకానికి రావాల్సిన వారని దేవుని వాక్యం చెప్తుంది. మనమందరం కూడా ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాము. మనం తిరిగి యేసయ్య ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక ఆ యొక్క నిరీక్షణ కొరకు మనం ఏం చేయాలి? మనము సిద్ధపడాలి. ఇప్పుడు మనం చాలాసార్లు మనం అందరం ప్రయాణాలు చేసినాం. ట్రైన్ వచ్చినాక మనం వెళ్తామా? మనం ట్రైన్ కన్నా ముందే వెళ్తామా? ముందే వెళ్తాం కదా. ముందే వెళ్ళి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందే వెళ్తాం. వెళ్ళినాక కూడా అక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క అనౌన్స్మెంట్ వస్తుంది. ఏమని వస్తుంది? మీరు ఎదురు చూస్తున్నటువంటి ఈ పలానా నెంబర్ గల ట్రైను అరగంట ఆలస్యంగా నడుస్తున్నది, లేక ఒక గంట ఆలస్యంగా వస్తున్నది అంటాడు. అబ్బా, గంట ఆలస్యం అయినా కానీ చూస్తాం. అలాగే మన యేసయ్య రాకడ కూడా కొంత ఆలస్యం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతుంది? ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక రేపు రక్షణ పొందుతారనే ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము గ్రహించాలి కదా. మనం ఆయన చేస్తున్నటువంటి ఆలస్యము అది మన రక్షణ కొరకే. అందుకని ఆ సత్యాన్ని మనము గ్రహించాలి. ఆయన ఆలస్యము మన రక్షణ కొరకు. ఇంకా మనలో ఏదైనా పొరపాటు ఉందేమో, ఇంకా మనలో ఆయనకు ఇష్టమైనది ఏమైనా ఉందేమో, ఇంకా మనం సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో అని దేవుడు మన కొరకే ఆలస్యం చేస్తుండని ప్రతి క్షణము దేవుడు చేస్తున్నటువంటి మేలును కానీ ఆ యొక్క శిక్షను కానీ మనము త్రోసి చేయకూడదు. కీర్తనల గ్రంథంలో మంచి మాట ఉంటుంది. ఏమనంటే, ఆయన శిక్షను నువ్వు తృణీకరించకంటాడు. ఆయన శిక్ష మనకేంటిదట? మన నడవడిని సరిచేసేటటువంటి ఒక ఉపకరణం అట. ఆయన శిక్షను మనము తృణీకరించొద్దు. మనం ఆయన శిక్షను మనం గుర్తుపెట్టుకోవాలి. దేవా, నేను చేసిన తప్పుదమ్ము కొరకే నాకు ఈ శిక్ష కలిగింది, దీనిని కూడా నేను లక్ష్య పెట్టకపోతే ఏమైతే నేను చెప్పాలా? మీరు నరకానికి పాత్రులమవుతాం. శిక్ష అనేది పక్కా ఈ లోకంలో పడుతూనే ఉంది. చేసినటువంటి ప్రతి కర్మక్రియలకు మనము శిక్షను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మన ఆ యొక్క నడవడిని, ఆయన శిక్షను కూడా మనము బేఖాదార్ అంటే నిర్లక్ష్యం చేస్తే ఏమవుతాము? రెండవ మరణానికి పాత్రులమవుతామని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మిత్రులారా, ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన మనకు సమయం ఇస్తున్నది. ఆయన మనకి ఇంకా కూడా ఏవైనా శిక్షలు పడుతున్నాయి, ఏదైనా పనిష్మెంట్ వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం అన్నట్టు దేవునికి ఏదో వ్యతిరేకంగా మనం ఉన్నాం. ఇంకా మనలో పరివర్తన కావాలి అనే ఆలోచన కలిగి మనము బ్రతకాలి. అయితే నా జీవితం అంతా కూడా నేను ఒకటే నేర్చుకున్నా. నాకు పెద్ద ఉపన్యాసాలు రావు, నేను పెద్దగా చదువుకోలేదు, నాకు జ్ఞానం లేదు. నేను ఒకసారి ఒక దైవజనుడు మాట్లాడినటువంటి మాటకు నేను ఆ యొక్క మెసేజ్లో నాకు కలిగినటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి నేను ఒక మెసేజ్ పెడితే, చదువుకుంటే ఆ జ్ఞానము వేరు అనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడినటువంటి మాటను కూడా నేను విన్నాను. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఈ లోక జ్ఞానము వ్యర్థం, పరలోకపు జ్ఞానము ఈ లోక జ్ఞానము కన్నా గొప్పది. దేవుని వెర్రితనమాట ఈ లోక జ్ఞానము కన్నా గొప్పదట. అసలు ఈ లోకంలో వెర్రితనం దేంది? నీచంగా చూసుకునే ఈ లోకం వెర్రితనం ఏంది? దేనికి ఏది మంచో ఏది చెడో ఏది పెంటనో తెలియదు. మా ఫ్రెండ్ ఒకడు ఉండే, శేఖర్ అనేటోడు.
మా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, మా తమ్ముని ఫ్రెండ్. అయితే వీళ్ళు చాలా సంవత్సరాలు కలిసిమెలిసి తిరిగినారు, చాలా పాపం క్లోజ్గా ఉండేవాళ్ళు. అటువంటి వ్యక్తి ఒకరోజు సడన్గా నాకు ఏం చేసిండు, ఒకటి ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చుకొని అందులో పిన్ను, కింద పడిపోయినట్టు మూలలు, గుండు సూదులు, స్ప్రింగులు అన్నీ వేసుకొని వచ్చి డబ్బా పట్టుకొని భద్రంగా పట్టుకోండి. ఏందిరా ఇట్లా తయారైనా తీసేరా అంటే వాడు నన్ను తిడుతున్నాడు. అంటే వాడికి అది అమూల్యమైనటువంటి ఒక బంగారు నిధిలాగా కనబడుతుంది. ఏమైంది? అది వెర్రితనం వచ్చింది. కానీ వాడిని మేము ఏం చేసినాం, పక్కకు పోయి నవ్వుకున్నాం. వీడేంది ఇట్లా అయిండు. నాకు కొద్దిగా సౌండ్ పెడితే మీ అందరికి వినబడ్డట్టు అనిపిస్తుంది. అయితే మేము ఏంది వీడు ఇట్లా తయారైనా అని మేము నవ్వుకునే వాళ్ళం. కానీ దేవుని యొక్క వెర్రితనం అంటే దేనికి అంట, ఈ లోక జ్ఞానము కన్నా గొప్పదట. మనమందరం ఏ వెర్రితనంతో ఉండాలా? శరీర సంబంధమైన వెర్రితనం కాదు, కానీ దేవుని యొక్క వెర్రితనం ఉండాలి. ఏ విధంగా వెర్రితనం ఉండాలా? దేవుని యొక్క వెర్రితనం అంటే అందరూ అపహాస్య పాలయ్యేటటువంటి నీకు హీల్ జరుగుతుంది అనే విధమైనటువంటి వెర్రితనం కాదు. ఏ విధమైన వెర్రితనం ఉండాలా? ఉదయమునే ఎప్పుడు తెల్లారుతుంది నా యేసయ్యతో మాట్లాడాలని వెర్రితనం ఉండాలా. ఎప్పుడు నేను సమయం దొరుకుతుంది నా యేసయ్యతో మాట్లాడాలని వెర్రితనం ఉండాలా. ఎప్పుడు సమయం దొరుకుతుంది ఆయన సువార్తను ప్రకటించాలి అనే వెర్రితనం ఉండాలా. ఎప్పుడు ఆయన మాటలను మన హృదయంలో నింపుకోవాలి అనే మాటలు. అది కింద కొడతారా? అలాంటి వెర్రితనము మనము కలిగి ఉండాలి. ఆయన కొరకు వెర్రితనం మనలో ఉండాలి. ఆనోకు గారు ఏం చేశారట? ఆల్మోస్ట్ ఇంచుమించు ఆయన వెర్రితనంతోనే ఉండాలని అనుకుంటా కదా. ఆనోకట నడిచి ఎక్కడికి పోయిండో కూడా ఆయనకు అర్థం కాలే. దేవుడు ఏమన్నాడట, ఆనోకు ఇంత దాకా వచ్చావు కదా, ఇంట్లోకి వచ్చి అన్నాడట. అంటే ఎంత వెర్రితనంతో ఎక్కడి దాకా నడుచుకుంటూ పోయిండంటే కనీసము ఎక్కడున్నానో కూడా గ్రహించకుండా ఆయనతోనే లీనమై ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే దేవుని యొక్క గృహము ఇంటి ముందుకు, ఆయన గృహము, ఆయన పరలోకపు గవిని యొద్దకు వెళ్ళిండట. వెళితే అప్పుడు ఏమన్నాడట, అనకు ఇంత దాకా వచ్చావు కదా, ఇంట్లోకి వచ్చే అన్నాడట. శరీరముతో వెళ్ళినటువంటి వ్యక్తి ఆయన. ఆ విషయాన్ని మనం ఎంత ధన్యత, ఎంత వెర్రితనము. ఆయన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన తండ్రి ఇంట్లోకి పిలిచేంతగా ఆయన వెర్రితనం కలిగి ఆయనతో నడిచిండో ఆ విషయాన్ని మనము ధ్యానించాలి. అలాగే యేసుప్రభుల వారి గురించి మనకేం తెలుసుకున్నది దేవుడు అని అంటున్నాం అంతే అని. చాలామంది ఏమంటున్నారు, యేసుప్రభుల వారు కుమారుడు అంటున్నారు, ఆయన తండ్రి ఉన్నాడు అంటున్నాడు, తండ్రికి మనకి మధ్యలో ఆయన మధ్యవర్తి అంటున్నారు. మరి యేసుప్రభుల వారి యొక్క ఆకారమును బట్టి మనము ఆయన రక్షకుడు, ఆయన తండ్రికి మనకు మధ్యవర్తి అని మనం అనుకుంటున్నామా, మనం గ్రహిస్తున్నామా? యేసు ప్రభువుల వారి ఆకారమును బట్టి మనము ఏ విధమైనటువంటి డిసిషన్ మనలో ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. యేసు ప్రభువుల వారిని ఆకారంతో మనము ఆయనను నమ్మితే, ఆయన ఆకారాన్ని బట్టి మనం విశ్వసిస్తే మనము సత్యాన్ని గ్రహించిన వాళ్ళము కాము. అవునా కదా? యేసు ప్రభువుల వారి ఆకారమును బట్టి అక్కడ వాళ్ళు అన్నారు, ఎవరైనా ఫలానా మరియ కుమారుడే కదా అని అన్నారు. కానీ పరిశుద్ధ లేఖనంలో మనము ధ్యానించినప్పుడు ఆయన సత్యాన్ని, ఆయన మాధుర్యాన్ని మొత్తం ఎన్నో విధాలుగా పొందుపరిచి ఉన్నాడు, మనకు బోధించి ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆయన పురుష సంతానము కాదు, ఆయన స్త్రీ సంతానము. మనము అందరం కూడా పురుషుని ద్వారా సంక్రమించినటువంటి సంతానం. బీజము లేకుండా మన మానవ జాతి ఏది కూడా ఉత్పత్తి కాలేదు. కానీ యేసుక్రీస్తుల వారు స్త్రీ సంతానముగా ఈ లోకంలో దిగివచ్చినటువంటి దేవుడని వాక్యం చెప్తా ఉన్నది. సరే, మొత్తం వివరించుకుంటే దినాలు కూడా సరిపోవు కదా. ఆయన కొరకు మనం కనుక ధ్యానించడం మొదలు పెడితే దినాలు కూడా సరిపోవు. అది మీ బుర్రలో కూడా ఎక్కదు. ఎంతసేపు అయితే మీ బుర్రలో ఉంటుంది? ఎంతసేపు సమయం తీసుకుంటే చెప్పాలి మీరు. గట్టిగా చెప్తే నేను కూడా, ఎంతసేపు అయితే మీ బుర్రలో ఉంటుంది? ఎంతసేపు మీరు చెప్పాలా? గంటసేపు కూర్చుంటారా? సరిగ్గా చెప్పండి. మళ్ళీ నేను అస్సలు లేవనియా, కొంచెం అటు ఇటు తిరిగినా కానీ. మీకు ఎంతసేపు అంటే 45 నిమిషాలు. గొప్ప, మీరు సరిగా కూర్చొని ధ్యానిస్తే 45 నిమిషాల కంటే ఎక్కువసేపు చెప్పినా కానీ అది మీ బుర్రలకి ఎక్కదు. మీ ధ్యాస అంతా బయటికి పోతుంది, మీ ధ్యాస అంతా ఫోన్ మీద పోతుంది, మీ ధ్యాస అంతా ఇంకా ఎటేటో పోతూ ఉంటుంది. అప్పుడు ఏం లాభం?
ఉన్నది కూడా బాయే అన్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. చెప్పే విధానం, చెప్పే సమయాన్ని, చెప్పే మా అంశాలను మనకు అవసరం వచ్చేటివే నేను చాలా ప్రాముఖ్యంగా తీసుకొని నేను చెప్తా ఉంటాను కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను. ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం త్వరగా తీద్దాం. మీరు చదవలేము అంటే చదివేస్తాను, కాకపోతే నేను చదివాను అనుకో అందులో ఉన్నదో లేదో అనుమానంగా చూస్తారేమో అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని చదవమని చెప్తా. మీరు అట్లేం అనుమానం చూడము, మేము చూసుకుంటాం ఇక్కడ. ఒకవేళ మీరు తప్పు చదివితే మేము ఇక్కడ నుంచి మేము చెప్తామని అంటే నేను చదువుతా, మీరు నేను తప్పు చదివితే నన్ను హెచ్చరించండి. ఓకే, రైట్. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్ణము చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఎనిమిదో వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆయన తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హావిలా దేశం అంతటి చుట్టి పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలము మోదకములను దొరుకును. రెండవ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హిత్కేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాయుటకును దానిలో ఉంచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, చదవబడినటువంటి లేఖనమును మా హృదయంలో నాయన మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సరే, కొంచెము మీ మనసులను ఇక్కడ కేంద్రీకరించండి. నేను చెప్పినటువంటి తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి సమాధానం చెప్పడానికి మీరు సంసిద్ధంగా ఉండండి. అయితే దేవుడు 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే, తూర్పు ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను. ఇక్కడ 2 వృక్షాలు దేవుడు నేల నుండి మొలిపించుండు. ఏవే వృక్షాలమ్మా? అమ్మా, జీవవృక్షము, మంచి చెడ్డలను తెలియజేసేటటువంటి వృక్షములను కూడా ఆయన నేల నుండి మొలిపించి ఆ యొక్క ఆదాము గారిని అక్కడ ఆ తోటనంతా తడుపుటకు సేద్యపరచుటకు ఆయనను అక్కడ నియమించిండు. అయితే ఆది నుండే నా యొక్క తండ్రి ఆ యొక్క దేవాది దేవుడికి ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక బహు గొప్ప మర్మముతో కూడినది. మనం చదువుతున్నటువంటి ఈ అక్షరము తెలుగే, కానీ దీని భావము వేరు, దీని ఆంతర్యం వేరు, దీని మాధుర్యము వేరు. దీని భావంని, దీని ఆంతర్యాన్ని, దీని మధురాన్ని మనం తెలుసుకోవాలంటే ఆ యొక్క గొప్ప దేవాది దేవుడే మన మనోనేత్రాన్ని తెరవకపోతే మనందరికీ కూడా ఆ వాక్య లేఖనం మనకు అర్థం కాదు. అయితే ఇక్కడ ఆయన ఆ మాధుర్యాన్ని మనకు తెలియపరచాలంటే మనం మొట్టమొదటిగా మనం ఏం చేయాలట? అయ్యా పిల్లలు,
40 నిమిషాల కంటే నేను ఎక్కువ తీసుకోను. ఒక్క నిమిషం కూడా మీరు లేచి అటు ఇటు తిరిగిరంటే ఈ పగలు కొడతా. దయచేసి కామ్గా కూర్చోవాలి. అయితే ఆ మాధుర్యాన్ని మనం గ్రహించడానికి దేవుడు ఒక మంచి మనకు మార్గమును కూడా చూపిండు. ఏమని చూపిండు మార్గము? ఏ మార్గం చెప్పిండు? ఆయన మాధుర్యాన్ని మనం తెలుసుకోవడం కొరకు చెప్పాలా? మీరు ఎప్పటి నుంచో పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నారు. ఎలా ఉండాలా? సరే, కొట్టనైతే కొట్టరు కదా, మీకు శిక్ష అయితే అయ్యారు కదా, చెప్పాలా మీరు ఏంటిదో? మీ వాయిస్ కూడా అందులోకి రాదు, చెప్పండి, చెప్పాలమ్మా. ఏం చూపించిండు మార్గం? చూడు ఎంత ధైర్యంగా చెప్పింది. మీరు ఏం చెప్పారమ్మా? ఏం చూపించిండు దేవుడు మీకు? చెప్పాలమ్మా, ఏం చూపించిండు దేవుడు? చెప్పాలి తల్లి. మీరు ఇట్లా అయితే రేపు ఎట్లా బలపడతారు? ఎప్పుడు మీ హృదయాల్లో నిండుతాయి మీ మాట, దేవుని మాటలు. అమ్మా, ఏం చూపించిండు మార్గం? మన ఇవన్నింటికి కూడా ఒక మార్గం చూపిండు. ఏమన్నాడంటే అడగండి అన్నాడు. ఎవరిని కాదు అడగాల్సింది, ఎక్కడ కాదు వెతకాల్సింది, ఎవరిని అడగాలట? ఆయనను అడిగితే అన్నీ తెలియజేస్తారు బాబు మీ అందరికీ అంటుండు. మీరు ఇంకెక్కడ అడుగుతలేనట్టున్నారు మీరు, అందుకే మీకు అర్థమవుతలేదు. ఆ దేవుణ్ణి అడగాలట. ఏమంటుండు? అడుగుడి మీకు ఇవ్వబడను అంటే మనం ఏం అడుగుతున్నాం? దేవా నాకు ఆస్తి, నాకు ఆస్తి. ఆయన కాన్సెప్ట్ కానే కాదు. ఈ లోకపు ఇవన్నిటిని దేవుడు ఏం చేస్తుండే అంటే తుచ్చంగా ఎంచిండు. అందుకే ఆయన ఒక సాదృశ్యం, ఒక సందర్భంలో కూడా చూపిస్తాడు. ఆయన ఏమంటాడు? ఈ బొమ్మ ఎవరి బొమ్మ ఉంది? అది కైసరుది ఉంది. కైసరు బొమ్మ కైసరికే ఇచ్చే అంటుండు. దేవునికే ఇది దేవునికి సంబంధించింది కాదు ఈ లోక ధనము, అందుకే ఆయనకు సంబంధించింది కాదు. ఆయనను అడగొద్దు. ఆయనను ఏం అడగాలంటే నాకు నిలబెట్టు, నాకు అర్థమయ్యే విధంగా నాకు బోధించు, నేను పరలోక రాజ్యం చేరడానికి నాకు ఏమి కావాలన్నా అది నాకు తెలియజేయి తండ్రి అని నేను అడగమంటుండు. ఆ అడగమంటే నువ్వు అడగకుండా నువ్వు పొందుకుంటలేవు అని కూడా ఒక చోట దేవుడు రాయబడింది. నువ్వు అడిగి పొందుకోవట్లేవు, నువ్వు అడగక పొందుకోలేకపోతున్నావు, నువ్వు అడిగి పొందుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం అడుగుతలేం. ఆయన ఈ యొక్క మాధుర్యాన్ని తెలుసుకోవడానికి ఆయన మనకు అనేక విధమైనటువంటి అంశాలను ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో పొందుపరిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆ సందర్భాన్ని, ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగం చేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఒక చక్కటి అయితే దేవుడు ఒక సిద్ధపరిచిండు. ఆ నది ఏ విధమైన ఆయన వాక్కు, ఆయన యొక్క ఉద్దేశమును ఏ విధంగా పోయిందంటే ఆయన ఉద్దేశమును సరిగా గుర్తించారని ఆ దేవాది దేవునికి సృష్టికర్తకు ముందే తెలుసు. ఆ యొక్క నది ఆయనను వెతికేటటువంటి ఆ మాటలు, జీవపు మాటలు ఎలాగ పోయినాయట? 4 శాఖలు అయినాయట. ఇంతకుముందు కూడా నేను ఒక చోట చూసినప్పుడు ఆ యొక్క దేవుని వెతికేటటువంటి వారు 4 గ్రూపులుగా, 4 బంతులుగా, 4 ఒక గ్రూపులుగా విభజింపబడ్డారు. యూదులుగా, ఇశ్రాయేలులుగా, అన్యజనులుగా, ఇలాగ 4 శాఖలుగా విభజింపబడ్డారు. ఎందుకని అలాగ అయిందంటే వీళ్ళు ఆల్రెడీగా ఒకరికొకరికి పొంతన ఉండదు. ఒకరు చెప్పిన మాట ఒకరు వినరు. ఒక మార్గాన్ని, సత్యాన్ని వీరు గ్రహించారు. దేవుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని వినరు. దేవునికి లోబడి బ్రతకరని ఆ యొక్క సర్వ సృష్టికర్తకు ముందే తెలుసు. కనుక మొట్టమొదటి నుంచి కూడా మనకు ఆయన ఆ యొక్క వాక్య లేఖనాన్ని పొందుపరిచిండు. ఆ వాక్య మాధుర్యాన్ని మనం గ్రహించాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలా? అడగండి. ప్రతిరోజు సాయంత్రము పొద్దుగాల ఏ సమయం దొరికితే ఆ సమయం రోజు మనం ఏమైనా అడగాల? దేవా నీ మాధుర్యాన్ని నాకు తెలియజేయి. నీ బిడ్డలకు ఒక చోట ఏమని రాశాడంటే నా కొరకు నా బిడ్డలకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు, నా యొక్క బిడ్డలకు నేను సమస్తమును నేను తెలియజేసుకుంటానని దేవాది దేవుడు చెప్పిండు. దయచేసి డోంట్ డిస్టర్బ్, తీసేసేయండి. నా బిడ్డలకు తెలియకుండా ఉండట నాకు ఇష్టం లేదు అంటుండు. కాకపోతే దేవుడు వెతకకుండా ఎవరికి ఇవ్వడు, అడగకుండా ఎవరికి ఇవ్వడు. కనుక మనని మొట్టమొదట ఏమంటుండ అంటే అడగమంటుండు. మనమే అడగాల, మనమే ఆయనను అడిగితే ఆ మాధుర్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఈ 4 శాఖలు ఎందుకు అయినాయి? ఆయన వాక్కు 4 విధాలుగా ఎందుకు అర్థం చేసుకున్నారు? ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదటి నుండే చాలామంది ఇప్పుడు దాకా మనం ఏమనుకున్నాము? యేసు ప్రభుల వారిని మీరు ఆకారముగా మీరు ఆయనను గుర్తించిన ఎడల ఆయనను తెలుసుకున్న వారు కారు. ఏమనంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి అమ్మా, మీరు చదవండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం, 24వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, 4వ అధ్యాయం 24వ వచనం. ఎనిమిదవ వచనం కాదు, క్రీస్తులో ఆయనలో సత్యమున్నది, ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడిన ఎడల మీరు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. 8:21 చదవండి. ఆయన యందలి సత్యమున్నది కానీ ఉన్నట్టుగానే మీరు ఉపదేశింపబడిన ఎడల క్రీస్తును నేర్చుకున్నవారు కారు. మనం ఏం చేయాలంటే ఆయన మాధుర్యాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం ఏం చేయాలా? వెలికి తీయాలా. ఇప్పుడు తేనెతెట్టు ఉంటుంది, తేనెతెట్టును డైరెక్ట్గా మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకాలంటే దొరకదు. ఎక్కడికి పోవాలా? కొండల ప్రాంతానికి, చెట్ల మీదకి పోతే ఆ తెట్ట కనబడుతుంది. ఎంతో కష్టపడి ఆ తెట్టను తీసి ఆ తెట్ట లోపల నుంచి దాంట్లో నుంచి తేనెను పిండితే అప్పుడు ఆ తేనె మాధుర్యం మనకు తెలుస్తుంది. అలాగే దేవుని యొక్క మాధుర్యాన్ని కూడా మనం తెలవాలంటే ఆయనను అన్వేషించమని దేవుడు చెప్తున్నాడు. ఆయనలో సత్యం ఉన్నది, ఆయనలో సత్యము ఉన్నట్టుగానే మనము ఉపదేశింపబడిన ఎడల మనం క్రీస్తును నేర్చుకున్న వారం కారు. ఆయన ఆకారమును బట్టి కనుక ఈయన ఇంతే, ఆయన మరియ కుమారుడే అంటే మాత్రం ఆయన గొప్పతనం మనకు తెలియదు. ఆయన గొప్పతనాన్ని మనకు తెలియాలంటే ఆయన ఎంత పెద్ద సృష్టికర్తయో, ఆయన ఆకారం ఏందో, ఆయన మహిమ ఏందో, ఆయన మహిమను విడిచి మానవుడిగా ఎందుకు వచ్చిండో, ఆయన మహిమా స్వరూపుడు ఎందుకు అయిండో, ఆయన స్వరూపం మనకు కనబడ్డది ఏందో, ఆయన మహిమ కనబడకుండా ఏందో మనం గ్రహించగలుగుతాం. ఆ విషయాన్ని మనము గ్రహించమని దేవుని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇక్కడ ఈ 4 శాఖలు అయ్యాయి. ఈ 4 శాఖలుగా, 4 గ్రూపులుగా, 4 మంది ఆ యొక్క జనాంగముగా, ఆ యొక్క 4 విధాలుగా ఎందుకు మారారో ఆ విషయము మనము దేవుణ్ణి అడిగితే ఆ యొక్క దేవుని యొక్క మాట, ఆ యొక్క మాధుర్యాన్ని మనకు తెలియజేస్తానని దేవుడి మాట సెలవిస్తూ ఉన్నది. అయితే యేసుప్రభుల వారు మొదటి నుండే మనకు ఆ యొక్క అర్థాలను, ఆ యొక్క భావాలను, ఆ యొక్క సత్యాలను మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. ఈ 4 శాఖలు ఎవరు? ఈ 4 శాఖలు ఎందుకైనాయి అంటే దేవుని వెతుకులాటలో. ఎందుకు దేవుని వెతుకులాటలో అయినాయి అంటే దేవాది దేవుడు మనం ఆయన ఇచ్చినటువంటి మాటను వినకుండా, ఆయన మాటకు మనం లోబడకుండా మనం ఉండినప్పుడు ఆయనకు మనము ఆయన వెలుగును చూడలేక, ఆయన మాటను వినలేక, ఆయన గైడెన్స్ లేక మనం ఏమైనా తప్పిపోయిన గొర్రెల వలె మనం అయింటిమి. అయితే ఆయనను వెతుకుతా ఉన్నారు తప్పు తెలుసుకొని, కానీ ఆయన వెలుగును మనకు చూడలేక, ఆయన మనకు దొరకలేకపోతా ఉన్నాడు. కనుకనే ఆయన వెలుగును చూడలేనంత మటుకు ఏమైనాయి? ఇవన్నీ దారులు 4గా విభజింపబడ్డాయి. ఆయన మాట వినింటే ఒకే దారి ఉంటుండే, ఆయనతో మనం ఆయన మాటకు లోబడి ఉంటే ఒకే మార్గం ఉంటుండే, అది ఆయన సత్య మార్గంలోనే మనని నడిపిస్తుండే. కానీ ఆయన మాట మనం వినలేదు కనుకనే ఏమైనరు? ఆయనను వెతుకుతూ వెళ్ళినటువంటి ఆ దారులన్నీ, ఒకడు అంటాడు ఇటు పోవాలంటాడు, ఒకడు అంటాడు ఇటు పోవాలంటాడు, ఒకడు అంటాడు ఇటు పోవాలంటాడు, ఒకడు ఇటు పోవాలంటాడు. పోతుంటే వాళ్ళందరూ ఏమన్నారు? నీ ఇష్టం పోరాబోయి నువ్వు పోతావో నేను పోతా అని ఇటు పోతుండు, నీ ఇష్టం పోరాబోయి పోతావో నేను ఇటు పోతా అని ఒకడు పోతా ఉన్నాడు. అప్పుడు అట్లా ఏమైనాయి? అవి 4 శాఖలు అయినాయి. కానీ ఆ యొక్క దేవుడు ఏమంటున్నాడంటే, ఆ యొక్క దేవుని యొక్క పరమార్థాన్ని గుర్తించడానికి దేవాది దేవుడే ఆయన మహిమను విడిచి మనుషులందరూ నన్ను వెతుకుతా ఉన్నారు, వాళ్ళు నా కొరకు ప్రయాసపడతా ఉన్నారు, నా కొరకు పశ్చాత్తాపపడతా ఉన్నారు అని దేవుడు గుర్తించి మనని ప్రేమించి వీళ్ళు నశించిపోవడము ఆయనకి ఇష్టం లేదు, వీళ్ళు నశించిపోతురని ఆయన గ్రహించి ఏం చేసిండు? ఆయన తిరిగి శరీరధారిగా ఈ లోకానికి వచ్చిండు. ఈ లోకానికి వచ్చిండు ఆయననే దేవుడు అని చెప్పడానికి అనేక విధమైనటువంటి ఆధారాలు ఆయన పొందుపరిచి ఉన్నాడు. కానీ మనము వాటిని లక్ష్య పెడతలేదు. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారము, క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి వారే ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని జీర్ణించుకోలేక, గ్రహించలేకపోతా ఉన్నారు. అయితే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం మీరు చూడండి, నేను చదువుతాను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు
ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను. హల్లెలూయా. ఇంకా కింద ఒక మాట ఉంటుంది, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరేబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాయుటకు అటు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలువబెట్టాను. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆదాము గారు ఏం చేసిర్రు? మంచి చెడ్డలను తెలియజేసేటటువంటి ఫలమును తిన్నారు. అయితే ఈ ఫలమును దేవుడు ఏమన్నాడంటే జీవవృక్షపు ఫలములను అనేక ఫలములు కూడా సృష్టించి వీటన్నిటిని తినమన్నాడు. ఒకటే ఒక్క దాన్ని తినొద్దన్నాడు. ఏ పండును తినొద్దన్నాడు? మంచి చెడ్డలను తెలియజేసే పండును తినొద్దన్నాడు, కానీ జీవవృక్షపు పండ్లను తినొద్దని అయితే అనలేదు. కానీ ఆదామును ఎవరు ప్రోత్సహించారు? అవ్వ ప్రోత్సహించింది. అవ్వను ఎవరు ప్రోత్సహించారు? అపవాది ప్రోత్సహించిండు. వీళ్ళు ఏం చేశారంటే అపవాది గాడు ఈ జీవవృక్ష ఈ పండ్లను తింటే వీళ్ళు ముందే దేవుని యందు స్థిరంగా నిలబడతారని మొట్టమొదట మోసం చేసి జీవవృక్షపు పండ్లను తినకుండా ఏం తినిపించిండు? పాపముందు తెలిసేటటువంటి మంచి చెడులను తెలిసేటటువంటి పండును తినిపించిండు. తినిపించి ఏం చేసిండు? దేవునికి దూరం చేసేసిండు. అయితే ఇక్కడ కింద రాయబడినటువంటి మాట ఏంటంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి వాడు ఆయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్షమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. ఈ మాట ఎందుకొరకు దేవుడు చెప్తా ఉన్నాడంటే, ఈయన పాపంలో పడిపోయిండు. ఎలాగంటే ఆ పండు తినడం పాపం కాదు, ఆ పండులో విషం లేదు, కానీ ఆయన తినొద్దన్న పండు తిన్నాడు కనుక దేవునికి దృష్టిలో పాపుడయ్యిండు. ఈ పండు కనుక తింటే, ఏ పండు అది? జీవవృక్షములనిచ్చే పండు కనుక తింటే మరణము లేకుండా ఉండేవాడు. ఏ విధంగా? మరణం లేకుంటే మంచిదే కదా అని అనుకుంటుండొచ్చు మీరు కదా. మరణం లేకుండా జీవవృక్షమునిచ్చేటటువంటి పండు తింటే మంచిదే కదా అని అనుకుంటుండొచ్చు. కానీ దాని ద్వారా ఏమవుతుండే? మనకు పాపానికి మరణం లేకుంటుండే, ఆ పాపాన్ని నుంచి విడుదల లేకుంటుండే, మనం పాపంలోనే చిరకాలము జీవిస్తుండే. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పాలా? మనము ఈరోజు దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా మనం పిలుచుకోపోతుండే, మనల్ని పరిశుద్ధులు అని అనకపోతుండే, మనల్ని దేవుని బిడ్డలు అనకపోతుండే. ఒకవేళ ఆ పండు కూడా తిని ఉంటే ఏమైతుండే? మనము నిరంతరము పాపాత్ములమై మన మానవ సమాజం అంతా కూడా ఏమైతుండే? నరకానికి లైన్ కడుతుండే. ఆ నరకానికి ఉండకుండా దేవుడు ఏం చేసిండంటే, వీళ్ళు నిరంతరము బతుకున్నట్లు కాకుండా మనకంటూ ఒక డెడ్ లైన్ ఇచ్చిండు కదా. ఆయన ప్రేమించి ఇచ్చినట్ట, ఇది ఆయన కోపంతో శిక్షించినట్ట? ప్రేమించి ఇచ్చిండు. మీరు తప్పు చేసిర్రు, ఈ తప్పుతోనే మీరు నరకానికి మరణానికి పాత్రలు కావద్దని, ఆ నిరంతరం పాపంలో మనం బ్రతకకూడదని ఆ పాపానికి ఏం చేసిండు? దేవుడు మరణాన్ని ఇచ్చిండు. ఆ మరణం ఎవరు పొందిర్రు? నా యేసయ్య పొందిండు. ఆ విషయాన్ని మనం, ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మనం గ్రహించాలా. ఆ జీవవృక్షపు పనులను ఆయన పండుగా వచ్చిండు, ఆయన జీవాన్ని మనకిచ్చిండు. ఆ పండు తిని మనం పాపంలోనే బ్రతికి ఉంటుండే, ఆ పాపంలోనే రెండో మరణానికి పొందుతుండే. కానీ దేవుడు ఏం చేసిండంటే, ఆ పండయి ఆయననే ఆ పండైపోయి ఆయన మన కొరకు ఆయన మరణించి ఆయన ఏం చేసిండు? మనకు రెండవ మరణం లేకుండా ఆయన మనల్ని రక్షించిండు. ఆ విషయాన్ని మనము మొదటి నుంచే మనకు ఆ ఆధారాలను మనకు సమకూరుస్తూ వచ్చిండు. నిజంగా అటు ఆధారాలు, ఆ మాధుర్యం నాకు ఆ మదిలికి తట్టినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఆయన ఇంతటి మాధుర్యాన్ని, ఇంతటి సత్యాన్ని నాకు తెలియజేసినందుకు నీకు వందనాలని దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా. నిజంగా ఒకవేళ మనం పాపముతో నిండి ఆ కలకాలము బ్రతికేటటువంటి ఆ పండును కూడా తింటే మనకు రక్షణ లేదు. ఆ దేవునితో చిరకాలము సమాధానం కోల్పోయేవారం. కనుకనే ఆయన ప్రేమించి నా బిడ్డలు నాతో సమాధానం పడాలని ఆయన ఏం చేసిండు? దానికి అక్కడ కాపలా పెట్టి దేవుడు ఎంతో గొప్ప మేలు చేసిండు. ఆ జీవవృక్షమే నా యేసయ్య అయ్యి, ఆ వృక్షం ద్వారానే మనకు ఏం చేసిండు? ఆయన సమాధానపరుచుకుండు. ఆయన మరణం ద్వారా మన మరణాన్ని కొట్టేసిండు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఈ జీవవృక్షానికి, ఈ యొక్క కల్వరి సిల్వకు, ఈ వృక్షానికి చాలా పోలికలు ఉన్నాయి. అది తర్వాత మనం ఎప్పుడైనా దాని గురించి మనం ధ్యానిద్దాం. ఈ జీవవృక్షం అనగా ఏమిటో, ఈ ఒలివ మొక్కలు ఏమిటో, ఇవన్నీ కూడా ఆయన ఒక మ్రానును దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. ఆయన
ఆ యొక్క సముఖపు పెట్టే దగ్గర కూడా ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఒలీవ చెట్లను కూడా ఆ యొక్క ఆయన రక్షణ కొరకు, ఆయన శిలువ మీద మ్రాను కొరకే ఆయన సాదృశ్యంగా ఆయన మొదటి నుండి కూడా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దాన్ని మనం తర్వాత ధ్యానిద్దాం. అయితే ఆ యేసయ్య మనకేం చేసిండు? మొట్టమొదటి నుండి కూడా ఆయన ప్రేమించిండు కనుకనే అక్కడ కాపలా పెట్టి. చాలామంది ఏమనుకుంటారంటే ఆ పండు తిననీయలేదు కోపంతో కాదు, ప్రేమతోటి. ఆయన ప్రేమించిండు కనుకనే ఆయన చిరకాలం ఆయనతో మనకు ఎడబాటు ఉండకుండా మనల్ని ఏం చేసిండు? వాటిని దూరపరిచి ఆ దేవాది దేవుడు మనకు ఆయననే అవృక్షమై ఆయన మరణం ద్వారా మనకు రెండవ మరణం లేకుండా చేసిండు. సరే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం త్వరగా. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఎక్కడ నుండి? ఆ క్షణము నుండి ఆ జీవపు ఆ యొక్క కలకాలము బ్రతుకుతున్నటువంటి ఆ పండు తినకుండా ఆయన ఏం చేసిండంటే ఆయన నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆ రోజే నన్ను ఆయన దేవదూతలను అక్కడ కాపుగా ఉంచి మనని ఏం చేసిండు? ఆయన ఒక ప్రణాళిక చెప్పున ఆయన మనల్ని పైకి లేవనెత్తిండు. ఆ విషయాన్ని మనము ఇంకా కూడా మనము గుర్తిస్తలేము. ఆనాటి నుండే దేవుడు, ఇది కీర్తనల గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన కాదు. క్రొత్త నిబంధన అంతా మనకేం సూచిస్తుంది? సువార్తను సూచిస్తుంది. ఆయన వచ్చి మనకు ఆయన వారిని ఎండ నుండి ఎక్కడి నుండి విడిపించండి? యేసయ్య వచ్చి మొట్టమొదటిగా మనం అసలు కొత్త నిబంధనకు ఆధారము నిదర్శనం అంతా కూడా ఆనాడు బలుల ద్వారా చనిపోయిన వారందరూ కూడా ఎక్కడుండే? పరదేశిలో ఉండే. పరదేశి నుండి విడిపించి ఆయన ఎక్కడికి తీసుకుపోయాడు? పరలోకానికి తీసుకుపోయాడు. ఆ విషయాన్ని యేసుప్రభుల వారు కొత్త నిబంధనలో మనకు సూచిస్తూ ఉన్నాడు. ఇక మీదట చనిపోయిన వాళ్ళు పరదేశికి కాదు, బలుల ద్వారా వీళ్ళు రక్షణలోకి రారు అని ఆయన కృపనిచ్చిన ఆ కృపను తెలియజేస్తా ఉన్నది. అయితే ఇక్కడ ఆ పాత నిబంధనలో కీర్తనల గ్రంథంలో దావీదు గారు చెప్తున్నటువంటి మాటలో ఒక మాట ఏమని ఉందంటే, నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. ఇక్కడ జిగటగల ఆ ఊబి ఈ యొక్క సాతాను గాడి యొక్క వల. ఆ వల నుండి ఆనాడే దేవుడు ప్రేమించి ఏం చేసిండు? దానికి కాపుదల పెట్టేసి మనల్ని ఆ పండు తినకుండా మనల్ని రెండవ మరణానికి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణత్వం లేకుండా ఆయన ఏం చేసిండు? రెండవ మరణం, మొదటి మరణం ద్వారా ఆయన మరణించి రెండవ మరణం మనకు లేకుండా చేసిండు. ఆయన ఏ బండ మీద పాదములను నిలబెట్టిండట? పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచిండు. ఎక్కడ ఈ యొక్క దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాట? ఏ బండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన పాదములు ఎక్కడ స్థిరపరచబడ్డాయో ఒకసారి మనము ఆలోచించాల. మనకు బండ అనే ఆధారము ఎక్కడ బండ అనగానే మనం ఎవరిని ఆధారం చేసుకోవాలా? క్రీస్తు అనే బండను మనం ఆధారం బైబిల్ అంతా కూడా బండ అనే ఆ యొక్క సందర్భం వచ్చినప్పుడు కూడా ఏ బండను చూపిస్తూ ఉంటాడంటే క్రీస్తు అనే బండను మనకు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. అయితే ఆ క్రీస్తు అనే బండ ఎప్పుడు ఆ పాత నిబంధనలోనే రాయబడి ఉన్నది. ఈ బండ మీద ఆయన పాదములు తొట్టిల్లకుండా, అంటే ఈ బలుల ద్వారా కాదు, ఈ బలుల ద్వారా ఆయన మన పాదములు స్థిరముగా నిలబడవని ఆయన మొట్టమొదట క్రీస్తు అనే బండ మీద మన పాదములు అనగా ఏంటంటే బండ మీద కట్టిన ఇల్లు ఎలాగుంటుందట? స్థిరముగా నిలబడుతుంది. గాలి వచ్చినా వాన వచ్చినా కూడా ఏమవుతుందట? కొట్టుకపోదు. అలాగే క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కట్టుకుంటే మన నిరీక్షణ ఎవరు కూడా, మనం పోయిన వారం చూసుకున్నాం కదా, ఏ అపవాది గాడు కూడా దొంగిలించలేడట క్రీస్తు అనే బండ మీద. క్రీస్తు అనే బండ మీద మనము ఆయన పాదాలు ఎక్కడ? పాత నిబంధనలోనే దావీదు గారి యొక్క ద్వారా మనకు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక బండ మీద ఆ పాదములు తొట్టిల్లకుండా స్థిరపరచబడ్డాయట. ఆ బండ ఏ బండనో మనము చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 47వ వచనం. ఆ 46 నుంచి చూద్దాం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పిన ప్రకారం, అర్థమవుతుందా? నేను చెప్పుట ప్రకారము చేయకుండా
నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఆ యొక్క ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యం చేరడు, కానీ ఆయన చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో చేరును. ఆ యొక్క ప్రభువా మీ నామంలో నేను దయ్యములో నిలగొట్టిన, మీ నామంలో నేను స్వస్థత కార్యములు నేను చేసిన. కానీ అక్కడ మాట సందర్భము దాని సాదృశ్యం మీరు ఎవరైనా అర్థం చేసుకున్నారా? ప్రభువా నీ నామమున దయ్యముల నిలగొట్టిన, నీ నామమున స్వస్థతలను చేసిన, నీ నామమున స్వార్థ ప్రకటించిన. నామమున చేశారు కానీ వీళ్ళు ఏమైనరు? అక్రమము చేయవారులారని అయోధ్య నుండి పొండి అని ఎందుకు అన్నాడంటే వీళ్ళు ఆ నామాన్ని నమ్మలేదు. ఏమన్నారు? ఈయనను చెప్పాలా? వింటున్నాము మనము. మీరు ఈ మాటకు మీరు నాకు జవాబు చెప్పకపోతే నేను ఎంతగానో తల బాదుకున్నా కానీ నేను వెరుదున్నే. వీళ్ళు ఏమని నమ్మలేదు అంటే ఆయన దేవుడని నమ్మలేదు. ఆయన దేవుడని నమ్మింటే ఆ కార్యంతో పాటు వీళ్ళు ఏం చేస్తారు? క్రియలేని విశ్వాసము మృతం అన్నాడు. వీళ్ళలో క్రియలు ఉండే కానీ విశ్వాసము లేకుండే. కనుకని అక్రమం చేయవారులారా న్యాయధి నుండి పొండి అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే క్రియలు కావాలా, విశ్వాసం కావాలా? క్రియలేమో మనం ఆయన చెప్పినటువంటి ఉపదేశమును విని క్రియను మనము సంపూర్ణం చేసుకోవాలా. అలాగే విశ్వాసం అనగా ఆయననే దేవుడని మనము విశ్వసించాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? నేను చెప్పు మాట ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు పిలుస్తున్నారు నన్ను ప్రభువా ప్రభువా అని? ఏసయ్య దేవుడు, ఏసయ్య రక్షకుడు అని ఎందుకు అంటున్నారు నాయన? నేను దేవుడనని మీరు నమ్మకుండా నన్ను అనకండి, నన్ను పిలవకండి, నన్ను అడగకండి. అక్కడ ప్రతి చోట కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క మత్తయి సువార్తలు ఏమంటే, నువ్వు నమ్ముచున్నావా? ఒక రోగితో అడుగుతాడు, ఒక అవిశ్వాసితో అడుగుతాడు, ప్రతి ఒక్కరితో కూడా అడుగుతాడు. ఏమని అడుగుతాడు? ఆ విషయానికి ఇంత కూడా మనకు అర్థం కాకపోతే ఎట్లా? నువ్వు నమ్ముచున్నావా అంటే ఏమన్నట్టు? నువ్వు స్వస్థపరుస్తావని కాదు. ఒకవేళ ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడే, ఈయన మరియ కుమారుడే కదా అంటే మరి ఈయన మరియ కుమారుడే కదా, ఎలాగో స్వస్థపరుస్తాడని నమ్మకం, అపనమ్మకం నీలో ఉండాలి కదా. ఆయన ఏమని నమ్మమంటుండంటే దేవుడే శరీరధారిగా వచ్చి నేను నమ్మమంటుండే. ఈయన ఆల్రెడీగా ఈయనకు ఆ యొక్క మా పాత నిబంధనలనే ఆయన రాకడను మనకు చూపించిండు. ప్రవక్తల ద్వారా ప్రవచనాలు జరిగినాయి. ఆ విషయాలను మనల్ని తెలుసుకోమని అంటా ఉన్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టెవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద పడగా వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయాను. హల్లెలూయా. ఏ బండ మీద ఉంటే ఏ ప్రవాహం వస్తుందో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రవాహం అనగా అపవాదిగాడు, అపవాది అనగా పలు శోధనలు అనగా ఒకవేళ ఆ యొక్క నీకు ఎదురుగా ఏ శోధన వస్తుందో నీకు అర్థం చేసుకునేటటువంటి స్థితి నీకు ఉండదు. ఏ శోధనలో పడుతున్నావో నిన్ను అందమైనటువంటి మోసం చేస్తూ ఉంటాడు అపవాదిగాడు. ఏమని చేస్తాడు? నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. అప్పుడు వీడేమంటాడు? అవును అవును అంటాడు. ఎందుకు? ఎవరు బంధకంలో ఉన్నారు? వీడు సాతాను బంధకంలో ఉన్నాడు. నువ్వు చాలా బలవంతుడవు, నిన్ను ఎవ్వరు కెలగేయలేడు, నిన్ను ఎవ్వడు కూడా ముట్టలేడు, నువ్వు కొడితే 6 జిల్లాలకు అదురుతుంది అని అంటాడు. వీడేమంటాడు? అవును అవును అంటాడు. ఎందుకంటాడు అట్లా? వీడు అపవాది చేత శోధింపబడుతున్నాడు అన్న సత్యం వీనికి తెలియదు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆ సత్యాన్ని, ఆ మాధుర్యాన్ని మొట్టమొదట మనం గ్రహించాలి. నిన్ను వలే నీ కుటుంబాన్ని ప్రేమించు, నిన్ను వలే నీ కొడుకును ప్రేమించు, నిన్ను వలే నీ యొక్క కూతుర్లను ప్రేమించు, నిన్ను వలే నీ కోడలను ప్రేమించు అని దేవుడు ప్రధానంగా చెప్పలేదు. దేవుడు ఏమంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కొడుకును, కోడలను, బిడ్డలను వీళ్ళందరినీ ప్రేమించేటటువంటిది అది నీ బాధ్యత, అది నీ యొక్క బాధ్యత. నువ్వు తప్పక నెరవేర్చవలసిందే. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించను. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించడం అనే మాట ద్వారా ఏమవుతుందంటే ఆయన సామ్రాజ్యాన్ని మనము స్థాపించగలము. కానీ ఈ యొక్క అన్యజనులు ఏమంటారంటే మొట్టమొదట నిన్ను నువ్వు ప్రేమించుకో, మొట్టమొదట నీ కుటుంబాన్ని ప్రేమించు. నన్ను నేను ప్రేమించుకుంటే, నా కుటుంబాన్ని ప్రేమించుకుంటే ఏమవుతుంది? స్వార్థం అవుతుంది. నేను ఒక సీట్ ఉంది అక్కడ, ఆ సీటు కొరకు మేము ఇద్దరం కలిసి గొడవ పడుతున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? అక్కడ నేను కూర్చోవాలని నాకు స్వార్థం ఉంటుంది, ఇతరులు కూర్చోవాలని ఇతరులకు స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో ఏమైపోతుందంటే ఆ యొక్క బలబలాలు ప్రదర్శించాల్సి వస్తుంది. ఆ యొక్క బలబలాలు ప్రదర్శించేటటువంటి సమయంలో ద్వేషము,
ఆ యొక్క బలాన్ని ప్రదర్శించి ద్వేషమును, ఈర్ష్యను, ఆ యొక్క కక్షను కొని తెచ్చుకుంటా ఉంటాం. అదే నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించమంటే నీకు కూర్చోవాలని, నీకున్న ఆ అలసటను తీర్చుకోవాలన్న ఉద్దేశము తనకు కూడా ఉంటుంది కదా. మీరు కూర్చోండి అంటే ఆ వ్యక్తి ఏమంటాడు, పర్లేదు మీరు కూర్చోండి, పర్లేదు మీరు కూర్చోండి అంటే అక్కడ ఏమైంది? ఇప్పుడు ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యం విస్తరించింది. ఆ దేవుని యొక్క సామ్రాజ్యంను విస్తరింపజేస్తా ఉన్నది. ఆయన మాట్లాడే మాట, నీ కుటుంబాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే మనము ద్వేషాన్ని, ఈర్షనే మనము ఆ యొక్క సంపాదిస్తాము, ఆ యొక్క సామ్రాజ్యాన్ని మనము స్థాపించలేము. కనుక మొట్టమొదట మన కడుపు చూసుకోవాలనో, మనని ప్రేమించాలనో, లేకుంటే మన వాళ్ళు బాగుండాలనో విషయాన్ని, అలాంటి ఆలోచనను తీసివేయండి. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? మనము ఏ విధంగా అయితే ఆ యొక్క ఆలోచన కలిగి ఉంటామో ఇతరుల పట్ల అదే కలిగి ఉండాలి. మనకు ఏ విధంగా అయితే భోజనం కావాలో ఆ ఇతరులకు కూడా భోజనం కావాలని చూడాలి. మొట్టమొదట ఇతరులను మనము భోజనము వారికి సిద్ధపరిచిన తర్వాత మనం తినడానికి ప్రయత్నం చేయండి. ఆయన సామ్రాజ్యాన్ని మనము తప్పక ఆ యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించగలం. ఆ విషయాన్ని గ్రహించాలి. అయితే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఒక ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టినందున దాన్ని కదిలింపలేకపోయాను. ఏ విధమైనటువంటి బండ మీద కట్టాలంటే క్రీస్తు అనే బండ మీద కట్టాలి. ఈ క్రీస్తు ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు. ఆయన క్రొత్త నిబంధనలో పొందుపరిచినటువంటి వ్యక్తి కాదు. ఆయన కొత్త నిబంధనలో వచ్చినటువంటి క్రొత్త దేవుడు కాదు కదా. పాత నిబంధనలనే ఆ యొక్క దేవాది దేవుడు మనకు సూచిస్తూ ఉన్నాడు. దావీదు గారు కీర్తనల గ్రంథంలో రాయించినాడు. ఏమనంటే, ఏ బండ మీదనట? ఆ మోషే గారి నుండి వస్తుంది, నువ్వు ఆ బండ మీద నిలబడు, నేను నీతో మాట్లాడుతా అంటాడు. ఆ బండ ఏ బండ? ఆ బండనే. ఎందుకనగా మనం పాపము చేసి ఆయనతో మాట్లాడలేక, మనం పాపం చేసి ఆయనను చూడలేక ఉన్నప్పుడు ఆయన మనకు ఒక బండగా, ఆయన మహిమను విడిచి ఒక బండగా వచ్చిండు. ఆ బండనే క్రీస్తు. ఆ బండ మీదనే మనము పునాది వేసుకొని ఉన్నాం. అయితే ఆ బండ మీద మనము పునాది వేసుకోవాలి. ఇంకో చోట కూడా చక్కటి మాట రాయబడి ఉన్నది. ఆ విషయాన్ని మనము చూద్దాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇక్కడ ఒక మాట ఏమని చెప్తా ఉన్నాడు? మీకు ఒక యుద్ధం గురించి మీకు తెలుసో తెలియదో, నేనైతే సరిగ్గా రెఫరెన్స్ నాకు గుర్తులేదు, కానీ ఒక యుద్ధానికి పోతారు వీళ్ళు. యుద్ధానికి పోయినప్పుడు అక్కడ వీళ్ళు యుద్ధం చేయరు, కానీ వీళ్ళు ఒక కుండలు, ఆ కుండలు అవన్నీ ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో, ఆ కుండలని తీసుకొచ్చి వీధులలో పడేసి పగలగొడతా ఉంటే ఆ శబ్దము వాళ్ళకి ఎలా వినబడుతుంది అంటే, కొన్ని కోట్ల సైన్యము కత్తులతోని ఆ యొక్క రథాలతో వస్తున్నట్టు వినబడి ఆ శత్రు సైన్యం అక్కడి నుంచి అక్కడికే పరిగెడతా ఉంటారు. అలాగే ఎన్నో యుద్ధాలు దేవుడి ఆ యొక్క ఆజ్ఞ ద్వారా యుద్ధాలు చేసి వీళ్ళు విజయం పొందినటువంటి ఆ యొక్క సందర్భాలు చూసాం. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు మొదటి సమూయేలు గ్రంథంలో. ఏమనంటున్నాడంటే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. అసలు దేవుడు ఆ కాలంలో ఆ రాజ్యాలన్నీ కత్తి చేతనే స్థాపించబడ్డాయి. పౌలు గారిని చూసుకోండి, అనేక మంది, సౌలు గారిని చూసుకోండి, అనేక మంది కూడా ఆయన కత్తి చేతనే ఆ యుద్ధాలు స్థాపించబడ్డాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరట. మరి ఏ విధంగా తెలుసుకుంటారట? జకర్యా 4:6 చూడండి అమ్మా, త్వరగా ఎవరైనా తీస్తే చదవండి.
అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబాబెలును ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క కత్తి చేతను ఆయన ఏమని చెప్తున్నాడు అక్కడ? సమూయేలు 17:47లో తీసి చదవండి అమ్మ, త్వరగా జల్ది. కత్తి చేతను ఈట చేతను రక్షించువాడును కాడని అక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబాబెలును ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఆత్మ అనగానే చాలామంది ఏమంటారు? ఆయన వేరొక ఆత్మనిచ్చిండు, పరిశుద్ధాత్ముడు వేరు, ఆయన దేవుడు యెహోవా దేవుడు వేరు, యేసు ప్రభుల వారు వేరు అని చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటుండు? ఆయన శక్తి చేత కాదు, దేవుడే చెప్తుండు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఏ ఆత్మ చేత జరుగుతుందట? ఆయన ఆత్మ చేతనే జరుగుతుందట. ఇది ఇక్కడ ఆయన సెలవిస్తున్నటువంటి వాక్కు. యెహోవా వాక్కు ఇదే, నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఎలాగునా? కత్తి చేత కాదు, ఈట చేత కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. ఈ రోజుల్లో మనము అనేక మంది రక్షణ పొంది అనేక మంది ఆ యొక్క సత్య మార్గంలో నడుస్తున్నారంటే దేంతో నడుస్తున్నారమ్మా? ఆత్మ చేతనే. ఆయన యొక్క మరణము ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ఏ విధంగా జరుగుతుందంటే ఆయన ఆత్మ చేతనే. మనం అడిగితే ఏ విధంగా ఇస్తున్నాడంటే ఆయన ఆత్మ చేతనే మనకు ఆయన ఆ యొక్క శక్తిని ఇస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మచేతనే మనకు బయలుపరుస్తబడుతూ ఉంది. ఆయన ఆత్మచేతనే మనం నడిపింపబడతా ఉన్నాం. ఆయన ఆత్మచేతనే మనం పోషింపబడతా ఉన్నాం. ఆయన ఆత్మచేతనే మనము ప్రేరేపించబడతా ఉన్నాం. కనుక ఏమంటున్నాడు? ఆయన ఇక మీదట ఆనాడే మనకు పాత నిబంధనల నుంచే మనకు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆయన రాకడను తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన ఉద్దేశమును తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన రాకడను ఆయన ప్రవక్తలు బయలుపరిచినారు, ఆయన ఉద్దేశమును కూడా అనేక మంది ప్రవక్తలు ఆయన ఉద్దేశమును బయలుపరుస్తూ ఉన్నారు. కత్తితోటి ఈటతోని కాదు, నా ఆత్మ చేతనే నేను దీన్ని చేసేదనని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ఆ యొక్క మాధుర్యాన్ని మనం మొట్టమొదట గ్రహించిన ఎడల ఆ సత్యాన్ని మనము గ్రహిస్తాం. ఈ పాటలలో కూడా ఎన్నో పాటలు ఉంటాయి. నేను అనుకున్నా ఒకరోజు ఈ పాటలు అందరూ ఎవరో ఒక వ్యక్తి కట్టిరు అనుకున్నాను. కానీ ఆ వ్యక్తి కూడా ఆయన ఆత్మ లేకుండా ఎవరు కూడా ఆ పాటలు రాయలేదనే సత్యాన్ని నేను గ్రహించిన. ఆయన సత్యాన్ని ఆ యొక్క ఆత్మ ద్వారా మనకందరికీ కూడా బయలుపరిచిండు. మీకు వీలైతే ఆ పాట ఎత్తండి అమ్మా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య. త్వరగా. నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా పరవశము నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సియోను శిఖరము, నీ పరిపూర్ణత
గమ్యము నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా ఆశ్రయము నీ కృపయే నా ఆత్మకు అభిషేకము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నీ కృపయే నా జీవనాధారము నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ పాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఒక్కసారి మీరు గ్రహిస్తే ఆయన యొక్క సంపూర్ణత మన జీవితానికి ఆధారం. ఆయనలో మనం సంపూర్ణం అయితే ఆయన యందు ఆ నిత్య రాజ్యంలో మనము సంపూర్ణులుగా మనం నిలబడతామని ఆ పాట నిజంగా ఆయన ఆత్మ లేకుండా ఇంత చక్కటి పాట ఎవరు కూడా రాయలేరు. ఆయన ఆత్మ చేత మనము సమస్తము కూడా చక్కబెట్టబడుతుంది. ఆయన ఆత్మ లేకుండా మనం ఆయనను గ్రహించలేము. ఆయన ఆత్మ లేకుండా మనం ఆయనతో నడవలేము. ఆయన ఆత్మ లేకుండా ఆయన దేవుడని మనము ఒప్పుకోలేము. మనలో ఆయన ఆత్మ ఉంటే ఆయన సత్యాన్ని, ఆయన మాధుర్యాన్ని, ఆయన ప్రేమను గ్రహించగలుగుతూ ఉంటామని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. నేను రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు ఒక చక్కటి ఆలోచన కలిగింది. దాని వివరణలో నేను పోను, కానీ ఆ యొక్క అంశము మాత్రం మీకు గుర్తు చేస్తాను. ఒక రాజు ఉంటాడు అనుకో, ఆ రాజు దగ్గర మనకి ఇష్టం లేకున్నా కానీ మనం ఏం చేయాలి? ఆయన రాజుగారు చెప్పినట్టు మనము నడుచుకోవాలి. కానీ ఈ రాజు ఆయన మన ఇష్టాన్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. మన ఇష్టాన్ని, మన యొక్క లోక సంబంధమైనటువంటి సహజ సిద్ధ స్వభావాన్ని కూడా ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఎలాగ చేస్తాడంటే, ఒక రాజు భయంతో ఆయన దగ్గర మనం నిలబడతాం, కానీ ఈ రాజు దగ్గర మనం ఏం చేస్తాం? ప్రేమతో మనం నిలబడతాం. ఒక రాజు దగ్గర భయంతో ఆయన చంపుతాడనే భయంతో మనం నిలబడతాం, కానీ ఈ రాజు దగ్గర చావడానికి సిద్ధంగా ప్రేమతో మనం నిలబడతాం. ఆయన అంతటి ప్రేమ మాధుర్యాన్ని మన హృదయాన్ని మార్చి ఆయన సత్యంలో ఆయన నిలబెడతాడని ఆ మాధుర్యం నాకు తెలియజేసాడు. నిజంగా ఈ ప్రేమామయుడు, ఈ కృపామయుడు, ఈ కనికర పూర్ణుడు మనని సర్వలోకంలో ఆయన నిత్యరాజ్యమునకు వారసులుగా చేయడానికి మనకి ఎంతటి భాగ్యాన్ని, ఎంతటి ధన్యతనిచ్చిండో ఆ మాధుర్యాన్ని మనం గ్రహించకపోతే మనము వ్యర్థులమే అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చివరిగా 1 సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చూసుకుంటే, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలో చేత పట్టుకొని ఆ ఫిలిస్తీను చేరువకు పోయెను. ఇక్కడ ఆ యొక్క మొట్టమొదటి ఆది కాండంలో మనం చూసుకున్నటువంటి ఆ మాట సాదృశ్యం ఇక్కడ కనబడతా ఉంటుంది. ఆయన ఏదోని నుండి ఒక నది ప్రవహించి అది 4 శాఖలుగా విభజింపబడ్డది. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారంటే, ఒక లోయలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తుండే, ఎన్ని రాళ్ళు తీసిండట? 5 రాళ్ళు తీసిండట. అక్కడేమో ఎన్ని శాఖలు అయినాయి? 4 శాఖలు అయినాయి. ఇక్కడ దావీదు గారు ఎన్ని రాళ్ళు తీసిండు? 5 రాళ్ళు తీసిండు. శాఖలు 4, రాళ్ళు 5. ఆ శాఖలు 4 విధాలుగా 4 రాళ్ళు అవి పనికి రాకుండా పోయినాయి. కానీ ఇక్కడ ఏం చేసిండు? 49వ వచనం చూసుకుందాం ఒకసారి. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిస్తీను నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. హల్లెలూయా.
నా కళ్ళద్దాలు తెచ్చుకోవాలి మర్చిపోయినా ఇబ్బంది పడతా ఉన్నా. అయితే ఇక్కడ 5 రాళ్ళు సంచిలో వేసుకున్నాడు. కానీ ఇక్కడ 49వ వచనానికి వచ్చేసరికి ఆ 4 రాళ్ళని అట్లనే ఉంచిండు. 5వ రాయిని తీసిండు, ఆ వడిసలో పెట్టి ఆ యొక్క విసిరగా అది ఎక్కడ ఎవరికి తగిలింది? ఆ యొక్క గొలియాదుకు. అపవాది అయిన సాతాను ఏ రాయితో పడ్డాడు? 5వ రాయి. ఈ 4 శాఖలు వెతుకుతున్నటువంటి ఆ మార్గమున కాదు, ఆ రాయిలు కాదు, కానీ 5వ రాయి క్రీస్తు అనే బండ. ఆ బండతోనే అపవాది అనే సాతానుగాడు ఒకే ఒక నామమున బోర్లా పడిపోయిండు. అయితే కింద చూసుకుంటే ఆ బంగారపు సువర్ణ అక్షరాలు నేను చదివినప్పుడు నాకు ఎంతో మాధుర్యాన్ని కలిగజేసినాయి. ఆ యొక్క ఫిలిస్తీన్లందరూ కూడా ఎడికి వెతుటారట, పరిగెత్తుతూ ఉంటారట. ఈ బలమైన అపవాదిగాడు ఫస్ట్ చచ్చిపోతే ఆ చిన్న పిల్ల ఆ దయ్యాలను ఏమవుతున్నాయట? పరిగెడతా ఉన్నాయట. కింద మీద పడుకొని అసలైన అపవాదిగాడే చచ్చిపోయాడు. ఏ రాయితో చచ్చిపోయాడు? క్రీస్తు అనే యేసు నామమనే ఆ నామము చేత, ఆ బండ చేతనే అపవాదిగాడు కూలిపోయిండు. కనుక ఈ చిన్న చిన్న దయ్యాలన్నీ ఏమవుతున్నాయి? పరిగెడతా ఉన్నాయట. ఆ సత్య మాధుర్యాన్ని ఆనాడు నుండే దావీదు గారి ద్వారా దేవుడు మనకు పొందుపరిచిండు. ఆ నామమునే మనకేమైందట? విడుదల ఉంది. ఆ నామమునే రక్షణ ఉంది. ఆ నామమునే జీవం ఉన్నది. ఆ సత్య మాధుర్యాన్ని మనం గ్రహిస్తే అపవాదిపై మనకి ఎలాంటి జయం కలుగుతుంది? ఇక్కడ ఆ 5 రాళ్లను ఆ 4 శాఖలుగా వెతుకుతున్నటువంటి ఆ మార్గాలుగా చూపించిండు. ఆ 5వ రాయి నా యేసయ్య రాయి, ఆ బండ క్రీస్తు అనే బండ అనే మాధుర్యాన్ని దేవుడు మనకు బయలుపరిచిండు. ఇంకా అనేక విధమైనటువంటి మాధుర్యాలు ఉన్నాయి. నేను దాదాపుగా 20-30 ఆ బండ కొరకు అన్ని అధ్యాయాలు రాసుకున్నా, కానీ సమయం లేదు. ఇప్పటికే ఆపసాపాలు పడతా ఉన్నారు, ఇటు మెసులుతున్నారు, అటు మెసులుతున్నారు, మీరు కూర్చోలేకపోతున్నారు. కనుక అందుకే దేవుడు ఏమంటుడు? యవనుడా, నీ యవన కాలం అందే. నీకు బలం ఉన్నప్పుడే ఆయన కొరకు నువ్వు నిలబడు. నీ బలం ఉన్నప్పుడే ఆయన కొరకు నువ్వు ఏం చేయి? ఆయన పరిచర్య చేయడానికి నువ్వు నిలబడు. నీ బలమంతా ఉడికిన తర్వాత మనం ఏం చేస్తాం? కూర్చోలేము, నడవలేము, తినలేము, ఉపవాసం ఉండలేము. నాకు సమయానికి తినకపోతే నాకు ఏమవుతుంది? షివరింగ్ వచ్చేస్తుంది, నాకు షుగర్ అంటారు. అన్నీ యవనం బలం ఉన్నప్పుడు అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చేసినాము. ముసలోళ్ళం అయినప్పుడు దేవుని దగ్గరికి వస్తా ఉన్నాము, కానీ దాని ప్రతిఫలము పైన చూస్తూ ఉంటాం. కనుక నీ బలం ఉన్నప్పుడే, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. ఎలాగుండాలట? యవనుడా, యవన కాలం అందే నువ్వు ప్రభు దగ్గర. ఎవరిలాగా ఉండాలంటే బలవంతుని చేతిలో బాణముల వలె ఉండాలట. ఎవరా బలవంతుడు? యేసయ్య బలవంతుడు. ఆయన చేతిలో నువ్వు ఎలాగుండాలా? బలవంతుడిలాగుండాలా, బాణములాగుండాలా. ఆ బాణం ఎవరి మీద వేస్తాడు దేవుడు? అమాయకుల మీదనా? నిరుద్యోగుల మీదనా? దీనుల మీదనా? ఎవరి మీద? అపవాది అయినా సాతాను మీద. దేవుని యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. ఈ యుద్ధం ఎవరితో చేస్తాడంటే సాతానుతో చేస్తాడు. ఆ బాణము నువ్వు యవనుడు అయ్యుండి ఆ బాణంగా మార్చబడితే ఆ బాణాన్ని ఎలాగ ఉపయోగిస్తాడంటే దేవుడు అపవాదిపై నిన్ను ఉపయోగించి నిన్ను ఒక తలగా నియమిస్తాడు, ఒక మోషేగా నిలబెడతాడు, ఒక అపొస్తలుడైన పౌలుగా నిలబెడతాడు, ఒక అపొస్తలుడైన పేతురుగా నిలబెడతాడు, ఒక అపొస్తలుడైన యోహానులా నిలబెడతాడు, ఒక అపొస్తలుడైన స్తెఫనులా నిలబెడతాడు, ఒక అపొస్తలుడైన ఆనోకులా నిలబెడతాడు. అనేక విధమైనటువంటి ఆ బాణముగా నువ్వు మార్చబడాలంటే నీ యవన కాలం అందే క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడితే నువ్వు ఒక బాణముగా మార్చబడతావు. దేవుడు మిమ్మల్ని అందరినీ అట్టి బాణములుగా మిమ్మల్ని మార్చును గాక. మీరందరూ కూడా మీ యవన కాలం అందే మీ శరీరాలను సమర్పించుకొని ఆయన చేతిలో బాణములుగా మార్చబడుటకు మీరు ఏమని చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఏమని? అయ్యా, నేను సహజ సిద్ధ స్వభావముతో నేను పాపములో ఉన్నాను. నా మనసు పాపము, నా నడవడి పాపము, నా ఆలోచన పాపము. నన్ను నిలబెట్టు తండ్రి. నేను దీనుడను నాయనా, నేను అయోగ్యుడనయ్యా, నేను అభాగ్యుడనయ్యా. నేను ఎందుకు పనికిరానటువంటి ఈ సమాజముతో ఒక చోట కూర్చోవాలంటే నా స్థితిని, నా కులాన్ని, నా ధనస్థితిని చూస్తూ ఉంటారు. కానీ నిత్యరాజ్యంలో సృష్టికర్తవైన దేవుడవు ఆ దేవదూతల సమూహంలో నన్ను కూర్చోబెట్టుకోవడానికి నాకు అవకాశం ఉన్నదా? నాకు ఆ ధన్యత ఉన్నదా? ఆ యోగ్యత ఉన్నదా? ఆ భాగ్యం ఉన్నదా అని మనము ఆయనను ప్రతిదినము అడగాల. ఆ యోగ్యతను మనము చేజార్చుకోవద్దు, మనము జారిపోవద్దు, మనము ఆయనకు దూరంగా పరిగెత్తొద్దు. ఆయన కొరకు మనం ప్రతిదినము మొదటి జామున లేచి ఆయనను అడగాల. నాయనా, నాకు నీతో ఉండే ఆ యోగ్యతని ఇయ్యి తండ్రి, నీతో ఉండే ఆ భాగ్యముని అయ్యా అని ప్రతిదినము మనము ఆయన కొరకు మనము ప్రార్థించాల. ఆనాడు నోవాహు గారు ఒక పడవ కట్టిరు. ఏ పడవ అది?
అంతవరకు కురియని వానను ఆయన కురిపిస్తానని చెప్పిన మాటను నమ్మిండు. ఆయన ఒక ఓడను కట్టిండు. ఆ ఓడ ఎవరు? ఆ ఓడ ఏమైంది అంటే తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ ఓడ మనం కట్టుకోవాలా. ఆ ఓడ క్రీస్తు అనే ఓడ. ఆ ఓడలో మనం గనక ఆయనతో మనం కట్టుకుంటే మన కుటుంబం సురక్షితంగా ఉంటుంది. ప్రపంచమంతా నాశనమైంది కానీ ఆయన కుటుంబం రక్షణ పొందేది. మనం కూడా అట్టి ఓడను మనం కట్టుకోవాలా. అట్టి రక్షణ మనం పొందాలా. అట్టి నిరీక్షణతో మనం ఉండాలా. ఏమాత్రము నిర్లక్ష్యంతో మనం బ్రతికితే మనం అపవాది చేత పీడింపబడి నరకానికి వెళ్తామని దేవుని వాక్యం సూచిస్తూ ఉన్నది. కనుక ఆ మాధుర్యాన్ని, ఆ సత్యాన్ని విడవకుండా చివరి దినాల్లో ఉన్నాం. మనకు సమయం దొరికింది. మనం ధన్యులం. ఈ ధన్యత పొందిన వాళ్ళు మీరు ధన్యులు అన్నారు. చూడలేని కనులు ఎన్నో చనిపోయినాయి, ఎన్నో నరకానికి పాత్రలు అన్నారు. చూచుచున్నాం ఈ కనులు ధన్యమని దేవుడు చెప్పిండు. మనం వింటున్న ఈ మాటలు మనం ధన్యులం. మనం ఆ మాధుర్యాన్ని, ఆ సత్యాన్ని గ్రహించి ఆయనతో నడవడానికి మనం ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన సత్యాన్ని, ఆయన మాధుర్యాన్ని మేము విడవము నాయన. నీతో నడుస్తా తండ్రి, నీతోనే జీవిస్తానయ్యా, నీతోనే ఉంటానయ్యా అని మనం ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు అందరం గట్టి తీర్మానంతో మనము బలహీనులుగా కాక బలవంతుని చేతిలో బాణములాగా మనం ఒక తీర్మానం చేసుకుందాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీవే యోగ్యుడవయ్యా, నారాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆధారము, వాక్యమే నా దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ కృపయే నా ఆశ్రయము. హల్లెలూయా. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితిని, సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి, స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. హల్లెలూయా. సాతాన్ని జయించడానికి మనకు విశ్వాసమునిచ్చిండు. ఆ విశ్వాసముతో, నిరీక్షణతో ఆయన దగ్గర మనం నిరీక్షిద్దాం. ఆయన విశ్వాసంతో మనం ఆయన దగ్గర అడిగినప్పుడు మనం సాతాన్ని జయించే శక్తిని మనకిస్తాడు. ఏ శోధనలను ఉన్నా కూడా మనం జయించగలము. మీరు నమ్మరు, నేను ఎన్ని శోధనలను నేను జయిస్తున్నానో ఆ దేవునికి నాకే తెలుసు. చెప్పుకోకూడదు కనుక నేనేమి చెప్పట్లేను. ఆ దేవుడు నా యొక్క స్థితిగతిని ఆ నిత్య రాజ్యంలో వచ్చినప్పుడు మనమందరం అక్కడికి వెళ్తే అక్కడ మనం తప్పక చూస్తామనే నిరీక్షణ నాకున్నది. కనుక ఆ యొక్క నిరీక్షణతో, విశ్వాసముతో శోధనలను జయిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. మనమందరం